నమస్కారం. సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత వివరంగా అధ్యయనం చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము. ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము. టెంపస్ AI Inc. టికర్ TEM. జూన్ 6, 2025 నాటికి డేటాను ఉపయోగించి సమీక్ష జరిగింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ టెంపస్ AI Inc. ఉపవర్గానికి చెందినది. DNA 54 కంపెనీలు పోలికలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం. కంపెనీ ఫలితం క్రింది విధంగా ఉంది. -10 పాయింట్లలో 9. ఉపవర్గానికి సగటు స్కోరు -36 పాయింట్లు. మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మేము చూస్తాము. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా 9 పాయింట్లు టెంపస్ AI Inc. కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం టెంపస్ AI Inc. మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు. టెంపస్ AI Inc. 0% మార్పును చూపించింది. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా -0.1%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టెంపస్ AI Inc. మొత్తం $10.15 బిలియన్, $66 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో. కంపెనీ పుస్తక విలువ 0.3 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గం యొక్క పుస్తక క్యాపిటలైజేషన్ $19 బిలియన్లు. మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా టెంపస్ AI Inc. సబ్ కేటగిరీలో స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు 15.324%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 1.598%. సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. విశ్లేషణలో ఉన్న కంపెనీ 0.795 బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది. బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో 263%గా ఉన్నాయి. కంపెనీ రుణ స్థాయి రేటింగ్ చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 0 యొక్క ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $721 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల మూల్యాంకనం చెడు -1 పాయింట్. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 12.6. ఉపవర్గంలో సగటు 6.8. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్పిడి ధర మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $800 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా చెడు -1 పాయింట్. ఉపాంతత -89.8%. మైనస్ యొక్క ఉపవర్గంలో సగటు 80.7%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది -0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 9.914%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 55% తక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $4,231,000 మరియు ఉపవర్గానికి $2,737,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం -$300,500. మైనస్ యొక్క ఉపవర్గంలో సగటుతో $323,800. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $335,000. 401 ఉపవర్గంలో $1,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఉపవర్గ సగటు 12.9%తో పోలిస్తే విక్రయానికి వాటాలు 23%గా ఉన్నాయి. సూచిక RSI 14 కంపెనీకి 50% స్థాయిని చూపుతుంది టెంపస్ AI INC. అయితే ఉపవర్గంలో RSI స్థాయి 14 సుమారుగా 56%. కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $58.67. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $64.92. అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం. పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. మూల్యాంకనం ఫలితంగా టెంపస్ AI INC సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. ప్రతి షేరుకు $58.66 వద్ద క్షీణతపై ట్రేడ్ను తెరవండి. కంపెనీ చాలా తక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క అంచనా మూల్యాంకన నమూనాపై ఆధారపడి ఉంటుంది. అకిమ్ యొక్క సూచిక లాభం 37.89 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 79.43 వద్ద నిర్ణయించబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూలై 6, 2025న ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ QGEN ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది. ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్.